ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అందరికీ నమస్కారం. 2025 సంక్రాంతిలో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాలలో ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఫ్లాప్ అయిందో చూద్దాం. సంక్రాంతి టైంలో 2 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. ఏ ప్రొడ్యూసర్ కైనా సంక్రాంతి టైంలో 2 మూవీస్ వస్తే ఒక సినిమా ఫ్లాప్, ఒక సినిమా హిట్ అవుతుంది. కానీ మైత్రి మూవీ మేకర్స్ కు మాత్రం 2 సినిమాలు చేస్తే 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒక మైత్రి మూవీస్ వారికి సక్సెస్ వచ్చినాయి. సంక్రాంతి టైంలో 2 మూవీస్ చేస్తే 2 మూవీస్ సక్సెస్ అయ్యాయి. 2025 సంక్రాంతిలో దిల్లా చేసిన 2 సినిమాల్లో గేమ్ చేంజర్ కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా. సంక్రాంతికి వస్తున్నాం చాలా పాజిటివ్ గా ఉంది. ఎన్ని సెంటర్లు ఆన్లైన్ పెడితే అన్ని సెంటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా హౌస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కలెక్షన్స్ భారీగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ థియేటర్లు అన్ని సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చేలా కనబడుతుంది. మరి చూద్దాం రేపు ఎలా ఉంటుందో కలెక్షన్స్. ఇక ఈ సంక్రాంతిలో వచ్చిన 3 మూవీస్ లో హీరో యొక్క క్యారెక్టర్స్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్. గేమ్ చేంజర్ లో ఐఏఎస్, డాకు మహారాజ్ లో ఇంజనీర్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాంలో పోలీస్ ఆఫీసర్. ముగ్గురు గవర్నమెంట్ సంబంధించిన జాబ్ చేసే క్యారెక్టర్స్, హీరోస్. ఈ ముగ్గురులో సంక్రాంతికి బాగా బెస్ట్ అనిపించుకున్నది. ఈ ముగ్గురులో బాగా సక్సెస్ అయిన సినిమా సంక్రాంతికి యొక్క విన్నర్స్ వెంకటేష్ గారి అని చెప్పాలి. గేమ్ చేంజర్ ఐఏఎస్ పాత్రలో చేసిన రామ్ చరణ్ గారు క్యారెక్టర్ పరంగా బాగా చేశా. కొంచెం స్టోరీ కొంచెం లాగ్ అనింది. సీన్స్ రెగ్యులర్ గా అనిపించాయి. ఎందుకంటే సీఎం పాత్రలో ఇంతకుముందు ఆల్రెడీ ఒకే ఒక్కడు ఇలాంటివి చేశారు. మరి అదే విధంగా కొంచెం ఇది కూడా అట్లే అనిపిస్తుంది. అంటే చెప్పుకోదగ్గ పాయింట్ కొత్తదనంగా ఏం అనిపించలేదు. హీరో క్యారెక్టర్ మాత్రమే కొత్తదనంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వరకు హీరో అయ్యే క్యారెక్టర్ కొంచెం ఏజ్ కన్నా ఎక్కువే ఉన్నట్లుగా ఉంది. అంటే ఆ క్యారెక్టర్ సూట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక బాలకృష్ణ గారి మాస్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ కూడా ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ కొంచెం రెగ్యులర్ గా అనిపించింది. బాలకృష్ణ గారు ఇంజనీర్ గా ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ కట్టాలని చూడడము, అక్కడ వీళ్ళని అడ్డపడ్డము, వాళ్ళు డ్రగ్స్, తర్వాత మార్బుల్ కంపెనీలు, వాళ్ళు జనాలను చంపడము, హీరో వెళ్లి వాళ్ళని చంపడము, ఇవంతా కొంచెం రెగ్యులర్ కాన్సెప్ట్ లాగా ఉన్నా సెకండ్ హాఫ్ కొంచెం వీక్ అనిపించి పర్వాలేదు అనిపించింది. ఇక సంక్రాంతికి వస్తున్నామంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ గారు మరో బ్లాక్ బస్టర్ కొట్టారు అని చెప్పొచ్చు. సినిమానే సంక్రాంతి యొక్క విన్నర్ కోడి. చూద్దాం కలెక్షన్స్ అన్నిటికన్నా ఏది ఎక్కువ వస్తుంది. గేమ్ చేంజర్ పెద్ద భారీ బడ్జెట్ సినిమా. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో ఫ్లాప్ అయిన సినిమా ఇది. లాస్ట్ ఇయర్ లో తమిళ్లో కంగువా పెద్ద బడ్జెట్ పెట్టి రాసిన సినిమా కంగువా. ఈ ఇయర్ ఆరంభంలోనే పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయిన రామ్ చరణ్ సినిమా యొక్క భారీ బడ్జెట్ అయినటువంటి గేమ్ చేంజర్ సినిమా చాలా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మళ్ళీ ప్రొడ్యూసర్ కు నష్టాలే అని చెప్పవచ్చు. మరి కొంతమేర వెంకటేష్ గారు ఏమైనా రికవరీ చేస్తారేమో చూడాలా. మరి ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం.